రంగుతో విడిపించిందా? అటు చూడు, ఎరుపు రంగు పిట్ట. నేను చూసే చాలా కాలం అయింది నాన్న. నువ్వు పెద్దయ్యాక అవి ఉంటాయో ఉండవో. సరేరా, అమ్మ వెతుకుతుంది, త్వరగా వెళ్దాం. సిద్ధు కేజ్ ఎంత? వాడికి నువ్వు ఆర్ట్ థెరపీ ట్రై చేయలేదా? వాడికి తాతయ్య బామ్మ అంటూ పెద్దవాళ్ళు కూడా ఉండుంటే ఈ ప్రాబ్లమే వచ్చుండేది కాదేమో. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి నువ్వు ట్రై చేయలేదా? గాయత్రి, నీకు మా నాన్నగారి గురించి సరిగ్గా తెలీదు. నీ ఫ్యామిలీ లాగా కాదు మా ఫ్యామిలీ. బయటకే ఈ మాటలన్నీ. ఆయన క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ. నేను విషయం చెప్పినా, నాకు తెలిసినంత వరకు మన ఊర్లో ఓ 4 రాళ్లు సంపాదించా అనుకో, ఈ కాస్ట్ పేస్ట్ వేస్ట్ ఈ దరిద్రాలన్నీ సడన్ గా మాయమైపోతాయి. గౌతమ్ దానికోసమే పాటలు పడుతున్నాడు. నేను వీలైనంత వరకు తనకి సపోర్ట్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్య మాకు దొరికిన సంతోషం ఏంటో చెప్పనా? మాకు కాంట్రాక్ట్ దొరకడమే. ఈ ప్రాపర్టీ ఫుల్గా కొనేసావా? మినిస్టర్కి తెలిస్తే తోలు ఒలిచి ఉప్పు పాత్ర వేస్తాడు. ఓ, అయితే ఇది మంది కాదా? నువ్వు ఎప్పుడో ఊరు బయలుదేరుతున్నావు? సిద్ధు, సిద్ధు, గాయత్రి ఆంటీ అను, అప్పుడే ఫాస్ట్ గా తిప్పుతాం. సిద్ధు పిలు, సిద్ధు. సిద్ధు, సిద్ధు, గాయత్రి ఆంటీ అని పిలు. ధర్మా, ధర్మా, ఇక్కడేం చూస్తున్నావు? ఏం లేదన్నా. టైం అయింది కదా, వెళ్ళి జనరేటర్ ఆన్ చేయి. సరేనా? ఆగన్నా, జనరేటర్ ప్రాబ్లం ఇస్తోంది. వెళ్తుకొని మారుస్తానన్నా. అదే అక్కర్లేదు, చివర ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది. అలాగా? అక్క, అక్క, మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది తెలుసా? ఇది కంప్లీట్ హెర్బల్. ఎవరక్కా? నా పాత ఫ్రెండ్ కృష్ణ అని. ఆ వేస్ట్ పిల్ల కృష్ణ అని చెప్తుంటావే, అతనే కదా? అన్నయ్యకి కూడా ఫ్రెండే కదా? మా ఇంటికి అప్పుడప్పుడు వస్తుంటాడు. భలే హ్యాండ్సమ్గా ఉంటాడు. అదో కాలం. నీకెందుకు అంతారా? వాడికి పెళ్లి అయిపోయింది. ఊరికే అడిగానక్క. అక్క, లేటెస్ట్ ఫోటో ఏమైనా ఉంటే అడగవా ప్లీజ్? ఇప్పుడు వాడి ఫోటో నీకెందుకు? అది కాదక్క,
ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడా లేక లావ్ అయ్యాడా అని చూద్దామని. అక్క నువ్వు చేసేది అసలు బాలేదు. చూస్తానక్క ప్లీజ్. మీ అన్న వచ్చేయని వాడు చూపిస్తాడు. జస్ట్ తెలుసుకుందామని. ప్లీజ్ 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 ప్లీజ్. సరే అడుగుతా. ఆదిత్య నీ అక్క. ఫోటో. నువ్వే అడుగుతున్నట్టు అడుగు. ఓ అలా. మనం తొందరపడి వాడిని అడగద్దు బంగారం. మనమే ముందు ఫోటో పంపిద్దాం. గుడ్ ఐడియా. ఓకే. అక్క సోఫా పైన అయితే బాగా వస్తుంది. టార్చర్ పెడుతున్నావే. ప్లీజ్. లే. నా వల్ల కావట్లా. ఇప్పుడు నువ్వు నీ ఫోటోని పంపించు. హ్మ్? హ్మ్. నా ఫోటో మీ ఫోన్లోనే ఉంది. మ్, ఆ, నా ఫోన్లో ఎక్కడ ఉంది? నీ గ్యాలరీలో వెతికి ప్రయోజనం లేదు. ఇప్పుడు తీసిన ఫోటోలో చూడు, నేను ఉంటాను. ఏంటి బాగుతున్నాడు? బాగా చూడు. నీకు సీరియస్నెస్ వచ్చేటప్పుడు నేను తెలుస్తా. అక్క ఆ ఫోన్ ఇలా ఇవ్వా. ఏ ఇటు బాగా చూడు. ఈ రూమ్లో ఉన్నది మనం ఇద్దరం మాత్రమే. మరైతే ఈ ఫోటోలో అక్కడ ఉన్నది It's okay, it's okay. అది నా ఫోనే. మాయా, ఏమైంది? ఏమైంది? కృష్ణ వెదవ్ ఉన్నాడు కదా, మెసేజ్ చేస్తే లూసులాగా భయపడుతున్నాడు. ఇలా చూడు, ఈ ఫోటోలో ఉన్నానని అంటున్నాడు. ఏది చూపి. ఇక్కడేముందో చెప్పు. ఇటువైపు చూడు. గాయత్రి, అది అక్కడ ఫ్లవర్ వాస్ ఉంది కదా, దాని నీడ. చీకట్లో తాడు కూడా పాములా కనిపిస్తుందట. బాగా చూడు. ఇది వట్టి ఆప్టికల్ ఇల్యూషన్ అంతే గాయత్రి. మీ వదిన చెప్పేది కరెక్ట్ అనిపిస్తోంది. ఎవరు తను? చూడు, నువ్వు వచ్చింది కూడా వాడికి తెలిసింది. ఎవరనేగా అడిగాడు? కాకి వాలితే మర్రి చెట్టు కూలిపోయింది అన్నట్టుగా ఉంది. చూడు, వాడిని నూరికే ఆట పట్టిస్తున్నాడు. వాడు గౌతమ్ ఫ్రెండే కదా, అలాగే ఉంటాడు మరి. ఎలా ఉంటాడు? నేను ఒక్క విషయం మాత్రం చెప్తాను, ఇక్కడ జరిగేదంతా వాడికి తెలుస్తుంది. అదితి భయపడుతోంది, ముందు వాడిని ఆపమని చెప్పు. వాడికి పిచ్చి పట్టిందనుకుంటా. రిప్లై చేయకు. రిప్లై చేయకపోయావంటే నువ్వు రిప్లై చేసే కొద్దీ వాడు ఇలాగే చేస్తుంటాడు. నా మాట విని వాడిని ఇగ్నోర్ చేయ ముందు.
ఏమైంది? ధర్మ రాలేదా? తను సైకిల్ తెస్తానన్నాడు. ఇస్ ఓకే? శామ్, నీళ్ళు. తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. ఏం కావాలి? వామ్ వాటర్. ఓకే. సిద్ధు, గో దేర్.